శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అథ సప్తమోధ్యాయ నందీశ్వరుని అభిషేకము వివాహము. నందీశ్వర ఉవాచ తత్ర గత్వా మునేహం వై స్థిత్వైకాంతస్థలే సుధీః అతపం తపౌగ్రం సన్మునీనామపి దుష్కరం హృత్పుండరీక సుషిరే ధ్యాత్వా దేవం త్రయంబకం త్ర్యక్షం దశభుజం శాంతం పంచవక్త్రం సదాశివం రుద్రజాప్యమకార్షం వై పరమధ్యానమాస్థితః సరితశ్చోత్తరే పుణ్యే హేకచిత్తః సమాహితః తస్మిన్ జాప్యేధ సంప్రీతః స్థితం మాం పరమేశ్వరః తుష్టో బ్రవీన్ మహాదేవః సోమః సోమార్ధభూషణః. నందికేశ్వరుడిట్లు పలికెను, ఓ మహర్షి, బుద్ధిమంతుడనగు నేను అచటకు పోయి ఏకాంతమగు స్థలమునందుండి గొప్ప మహర్షులకైనను సఖ్యము కాని ఉగ్రమగు తపస్సును చేసి తిని. నేను హృదయ పుండరీకమునందు 3 కన్నులు 10 చేతులు గలవాడు, శాంతమూర్తి 5 ముఖములు గలవాడు అగు సదాశివదేవుని ధ్యానించి పరమధ్యానమును ఆశ్రయించి నది యొక్క పవిత్రముగు ఉత్తర తటమునందు ఏకాగ్ర చిత్తముతో మనస్సమాధానమున గలవాడనై రుద్రమంత్రమును జపించి తిని. తరువాత జపములో దృఢముగానున్న నన్ను గాంచి పార్వతీ సమేతుడు చంద్రవంక ఆభరణముగా గలవాడు పరమేశ్వరుడు ఒక మహాదేవుడు మిక్కిలి ప్రీతుడై సంతసముతో నిట్లనెను. శివౌవాచ శైలాదే వరదోహంతే తపసానేన తోషితః సాధు తప్తం త్వయా ధీమన్ బ్రూహి యత్తే మనోగతం స ఏవ ముక్తో దేవేన శిరసా పాదయోర్నతః అస్తౌత్ పరమేశానం జరాశోక వినాశనం అధమాం నదినం శంభుర్భక్త్యా పరమయాయుతం అశ్రుపూర్ణే క్షణం సమ్యక్ పాదయోః శిరసానతం ఉత్తాప్య పరమేశానః పస్పర్శ పరమార్థిః కరాభ్యాం సమ్ముఖాభ్యాం తు సంగృహ్య వృషభధ్వజః నిరీక్ష్య గణపాంశ్చైవ దేవీం హిమవతః సుతాం ఉవాచ మాం కృపాదృష్ట్యా సమీక్ష్య జగతాం పతిః వత్స నందిన్ మహాప్రాజ్ఞ మృత్యోర్భీతిః కుతస్తవ మయైవ ప్రేషితో విప్రౌ మత్సమస్త్వం న సంశయః అమరో జరయాత్యక్తో దుఃఖీ గణపతి సదా అవ్యయశ్చాక్షయశ్చైవ సపితా సహబాంధవః మద్బలః పార్శ్వగో నిత్యం మమేష్టో భవితా నిశం న జరా జన్మ మృత్యుర్వా మత్ప్రసాదాద్ భవిష్యతి. శివుడిట్లు పలికెను, ఓయి శిలాదపుత్ర, నీ తపస్సునకు సంతసించితిని, నీకు వరమునిచ్చెదను. ఓయి బుద్ధిశాలి, నీవు చక్కగా తపస్సును చేసితివి, నీ మనస్సులోని కోరికను తెలుపుము. ప్రకాశ స్వరూపుడు జరాదుఃఖమును నాశము చేయువాడునగు పరమేశ్వరుడిట్లు పలుకగా నేను పాదములకు శిరస్సుతో ప్రణమిల్లి స్తుతించితిని. పరమభక్తితో కూడి కళ్ళ వెంబడి నీటిని గార్చుచు పాదములయందు శిరస్సు నుంచి నమస్కరించిన నందీశ్వరుడనగు నన్ను అప్పుడు శంభుడు లేవదీసెను. గొప్ప దుఃఖములనైనను పోగొట్టువాడు వృషభధ్వజుడు అగు ఆ పరమేశ్వరుడు నన్ను 2 చేతులతో పట్టుకొని లేవదీసెను. ఆయన గణాధ్యక్షుల వైపు పార్వతీదేవి వైపు చూచెను. అప్పుడు ఆ జగత్ప్రభువు నన్ను దయాదృష్టితో చూచి ఇట్లు పలికెను, కుమారా నంది, నీవు గొప్ప బుద్ధిశాలివి, నీకు మృత్యుభయమేలా? ఆ బ్రాహ్మణులను నేనే పంపితిని, నీవు నాతో సముడవు, సందేహము లేదు. జరా మరణములు లేనివాడవై దుఃఖము నెరుంగనివాడవై నీవు సర్వదా గణాధ్యక్షుడవై నాశము గాని అపక్షయము గాని లేకుండా నాకు ఇష్టుడవై తండ్రితో మిత్రులతో కూడి ఆనందించెదవు. నాతో సమమగు బలముగల నీవు నిత్యము నా ప్రక్కనే ఉండెదవు. నీవు సర్వకాలములలో నాకు ప్రియుడవు కాగలవు. నా అనుగ్రహముచే వార్ధక్యము పుట్టుక మరణము అనునవి నీ దరికి చేరవు. నందీశ్వరవు వాచ ఏవ ముక్త్వా శిరోమాలాం కుశేశయ మయీం నిజాం సమున్ముచ్య బబంధాసు మమ కంఠే కృపానిధిః తయాహం మాలయా విప్ర శుభయా కంఠసక్తయా త్ర్యక్షో దశభుజశ్చాసం ద్వితీయ ఇవ శంకరః తత ఏవ సమాదాయ హస్తేన పరమేశ్వరః ఉవాచ బ్రూహి కిం తేజ్య దదామి వరముత్తమం తతో జటాశ్రితం వారి గృహీత్వా హార నిర్మలం ఉక్త్వా నదీ భవేతీహ విససర్జ వృషధ్వజః తతః పంచామృతా నద్యః ప్రావర్తంత శుభావహాః సుతోయాశ్చ మహావేగ దివ్యరూపాశ్చ సుందరీః జటోదక త్రిశ్రోతాశ్చ వృషధ్వనిరీతివ
హి స్వర్ణోదకా జంబునదీ పంచనద్యః ప్రకీర్తితాః ఏతత్ పంచనదం నామ శివప్రీతికరం శుభం జపేశ్వర సమీపేతు పవిత్రం పరమం మునే యః పంచనదమాసాద్య స్నాత్వా జప్తేశ్వరేశ్వరం పూజయేత్ శివసాయుజ్యం ప్రయాత్యేవ న సంశయః అద శంభురువాచో మామభిషించామి నందినం గణేంద్రం వ్యాహరిష్యామి కిం వా త్వం మన్యసేవ్యయే. నందీశ్వరుడు ఇట్లు పలికెను. ఇట్లు పలికి దయానిధియగు శివుడు తన శిరస్సు పైనున్న కమలముల మాలను విడదీసి వెంటనే నా కంఠములో వేసెను. ఓ విప్ర, ఆ శుభకరమగు మాల నా కంఠములో పడగానే నేను 3 కన్నులతో 10 చేతులతో రెండవ శంకరుని వలె విరాజిల్లితిని. అప్పుడు పరమేశ్వరుడు చేతితో నన్ను పట్టుకొని, నీకు ఉత్తమమగు వరమును దేనిని ఇయ్యవలెనో చెప్పుము అని పలికెను. అప్పుడు వృషభధ్వజుడు అగు ఆ శివుడు తన జటలయందున్న ముత్యాలహారము వలె స్వచ్ఛమైన నీటిని తీసుకొని, నీవు నదివి కమ్ము అని పలికి చల్లెను. అప్పుడు ఆ నీరు మంగళకరములు పవిత్ర జలములు గలవి, దివ్య రూపములు గలవి మరియు సుందరమైనవి అగు 5 నదుల రూపములో ప్రవహించెను. జటోదక, త్రిశ్రోతస్సు, వృషధ్వని, స్వర్ణోదక మరియు జంబు నది అనునవి ఆ నదుల పేర్లు. ఈ 5 నదులను దర్శించి స్నానము చేసి జపము చేసి దేవదేవుడగు శివుని పూజించు వ్యక్తి శివసాయుధ్యమును పొందుననుటలో సందేహము లేదు. అప్పుడు శంభుడు పార్వతితో నిట్లనెను, ఓ అవ్యయురాలా, నందిని గణాధ్యక్షులని ప్రకటించెదను, నీ అభిప్రాయమేమి? ఉమోవాచ దాతు మర్హసి దేవేశ నందినే పరమేశ్వర మహాప్రియతమో నాథ శైలాదేస్తనయో మమ. పార్వతి ఇట్లు పలికెను, ఓ దేవదేవ పరమేశ్వర, నందికి అట్టి భాగ్యమును నీవు కలిగించవలెను. నాథ, శిలాద కుమారుడగు నంది నాకు అత్యంత ప్రియతముడగు పుత్రుడు. నందీశ్వర వాచ తతః స శంకరః స్వీయాన్ సస్మార గణపాన్ వరాన్ స్వతంత్రః పరమేశానః సర్వదో భక్తవత్సలః స్మరణాదేవ రుద్రస్య సంప్రాప్తాశ్చ గణేశ్వరాః అసంఖ్యాతా మహామోదాః శంకరా కృతయోఖిలాః తే గణేశాః శివం దేవీం ప్రణమ్యాహుః శుభం వచః తే ప్రణమ్య కరౌ బద్ధ్వా నతస్కంధా మహాబలాః. నందీశ్వరుడు ఇట్లు పలికెను. అప్పుడు స్వతంత్రుడు, సర్వము నిచ్చువాడు, భక్తప్రియుడు నగు ఆ శంకర పరమేశ్వరుడు తన శ్రేష్ఠ గణాధ్యక్షులను స్మరించెను. రుద్రుడు స్మరించగానే శంకరుని ఆకారము గల లెక్కలేనంత మంది గణాధ్యక్షులు మహానందముతో విచ్చేసిరి. మహాబలశాలురగు ఆ గణాధ్యక్షులు పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ ప్రణామమాచరించి చేతులు కట్టి నిలబడి ఈ శుభవాక్యమును పలికిరి. గణేశ ఊచుః కిమర్థం చ స్మృతాదేవ హ్యాజ్ఞాపయ మహాప్రభో కింకరాన్నః సమాయాతాం త్రిపురార్ధనకామద కిం సాగరాన్ శోషయామో యమం వా సహ కింకరైః హన్మో మృత్యుం మహామృత్యుం విష్ణుం వా వృద్ధపద్మజం వృద్ధేంద్రం సమదేవైశ్చ విష్ణుం వా పార్షదైః సహ ఆనయామః సుసంక్రుద్ధాన్ దైత్యాన్ వా దానవైః సహ కస్యాద్య వ్యసనం ఘోరం కరిష్యామస్తవాజ్ఞయా కస్య వాద్యోత్సవో దేవ సర్వకామ సమృద్ధయే. గణాధ్యక్షులు ఇట్లు పలికిరి. ఓ దేవా మహాప్రభు, మమ్ములను ఏల స్మరించితివి. త్రిపురములను నశింపజేసినవాడా, కోర్కెల నీడేర్చువాడా, ఇచ్చటకు వచ్చిన్న కింకర్లమగు మమ్ములను ఆజ్ఞాపించుము. మేము సముద్రములను ఎండింపజేయవలెనా, లేక మృత్యుదేవతయగు యముని కింకర్లతో సహా సంహరించవలెనా, లేక మృత్యువునకు కూడా మృత్యువు మరియు చాలా వృద్ధుడగు బ్రహ్మను వృద్ధుడగు ఇంద్రుని కూడా దేవతలతో సహా తీసుకురావలెనా, పార్షదులతో కూడిన విష్ణువును లేక కోపశీలురగు దానవులను కొనిరావలెనా? నీ ఆజ్ఞచే మేమీనాడు ఎవనికి భయంకరమగు ఆపదను కలిగించవలెనో, లేదా ఓ దేవా ఎవనికి కోర్కెలనన్నింటినీ ఈడేర్చు సంపదలనిచ్చి ఉత్సవమును కలిగించవలెనో. నందీశ్వర వాచ ఇత్యాకన్య వచస్తేషాం గణానాం వీరవాదినాం ఉవాచ తాన్స ప్రశంస్య గణేశాన్ పరమేశ్వరః. నందీశ్వరుడు ఇట్లు పలికెను. వీరవచనములను పలుకుచున్న గణాధ్యక్షుల మాటలను విని ఆ పరమేశ్వరుడు వారిని ప్రశంసించి వారితో నిట్లనెను. శివౌవాచ నందీశ్వరోయం పుత్రో మే సర్వేషామీశ్వరేశ్వరః ప్రియో గణాగ్రణీః సర్వైః క్రియతాం వచనం మమ సర్వే ప్రీత్యాభిషించధ్వం మద్గణానాం గణాధిపం అద్య ప్రభృతి యుష్మాకమయం నందీశ్వరః ప్రభుః. శివుడిట్లు పలికెను. ఈ నందీశ్వరుడు నాకు పుత్రుడు.
ప్రభువులందరికీ ఈతడు ప్రభువు. మీరు నా ఆజ్ఞను పాలించుడు. మీరందరూ నాకు ప్రియుడగు ఈతని గణాధ్యక్షుని చేయుడు. ఈతని మీరందరూ ప్రీతితో నా గణములకు ప్రభువు అనే పదవిలో అభిషేకించుడు. ఈనాటి నుండి ఈ నందీశ్వరుడే మీకు ప్రభువు. నందీశ్వరౌ వాచ ఏవముక్తాః శంకరేణ గణపాః సర్వ ఏవతే ఏవమస్త్వితి సంప్రోచ్య సంభారానాహరంస్తతః తతో దేవాశ్చ సేంద్రాశ్చ నారాయణ ముఖాస్తథా మునయః సర్వతో లోకా ఆజగ్ముర్ముదితాననాః పితామహోపి భగవాన్ నియోగశంకరస్య వై చకార నందినః సర్వమభిషేకం సమాహితః తతో విష్ణుస్తతశక్రో లోకపాలాస్తథైవ చ ఋషయస్తుష్టుశ్చైవ పితామహ పురోగమాః స్తుతిమత్సు తతస్తేషు విష్ణుః సర్వజగత్పతిః శిరస్యంజలిమాదాయ తుష్టావచ సమాహితః ప్రాంజలిః ప్రణతో భూత్వా జయశబ్దం చకార చ తతో గణాధిపాః సర్వే తతో దేవాస్తతోసురాః ఏవం స్తుతశ్చాభిషిక్తో దేవైః స బ్రహ్మకైస్తదా నందీశ్వరోహం విప్రేంద్ర నియోగాత్ పరమేశితుః. నందీశ్వరుడిట్లు పలికెను. శంకరుడిట్లు ఆజ్ఞాపించగా ఆ గణాధ్యక్షులందరూ అటులనే అగుగాక అని పలికి పిదప అభిషేక సామాగ్రిని తీసుకుని వచ్చిరి. అప్పుడు ఇంద్రుడు, నారాయణుడు మొదలగు దేవతలు, మునులు మరియు ఇతర లోకములలోని జీవులు ఆనందముతో నిండిన ముఖములు గలవారై విచ్చేసిరి. శంకరుని ఆజ్ఞచే భగవానుడుకు పితామహుడు మనస్సును లగ్నము చేసి నంది యొక్క అభిషేక కార్యమునంతను నడిపించెను. అప్పుడు విష్ణువు, ఇంద్రుడు, లోకపాలకులు, బ్రహ్మ, ఋషులు మొదలగు వారందరూ స్తోత్రములను చేసిరి. వారందరూ స్తుతించుచుండగా సర్వ జగత్తులకు ప్రభువగు విష్ణువు మనస్సును లగ్నము చేసి శిరస్సుపై చేతులను జోడించి స్తుతించెను. ఆయన చేతులను జోడించి ప్రణమిల్లి జయధ్వానమును చేసెను. అప్పుడు సర్వ గణాధ్యక్షులు, దేవతలు మరియు రాక్షసులు కూడా వరుసగా జయధ్వానములను చేసిరి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, పరమేశ్వరుని ఆజ్ఞచే నందీశ్వరుడనగు నేను దేవతల సమక్షములో బ్రహ్మచే అభిషేకింపబడి ఈ విధముగా స్తుతింపబడితిని. ఉద్వాహశ్చ కృతస్తత్ర నియోగాత్ పరమేష్టినః మహోత్సవయుతః ప్రీత్యా విష్ణు బ్రహ్మాదిభిర్మమ మరుతాం చ సుతాదేవి సుయసాసు మనోహర పత్నీ సా మే భవద్దివ్య మనోనయననందిని లబ్ధం శశిప్రభం ఛత్రం తయా తత్ర విభూషితం చామరైశ్చామరాసక్త హస్తాగ్రై స్త్రీగణైర్యుతం సింహాసనం చ పరమం తయా చాదిష్టితం మయా అలంకృతో మహాలక్ష్మ్యా ముకుటాజ్జై సుభూషణై లబ్ధో హారశ్చ పరమో దేవ్యాః కంఠగతస్తదా వృషేంద్రశ్చ సితో నాగః సింహః సింహధ్వజస్తదా రథశ్చ మే మహార్హశ్చ చంద్రబింబ సమశుభః అన్యాన్యపి చ వస్తూని లబ్ధాని మయా మునే ఏవం కృత వివాహోహం తయా పత్న్యా మహామునే పాదౌ వవందే శంభోశ్చ శివాయ బ్రహ్మణో హరేః తథావిధం త్రిలోకేశః స పత్నీకం చ మాం ప్రభుః ప్రోవాచ పరయా ప్రీత్య స శివో భక్తవత్సలః. అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞచే విష్ణు బ్రహ్మాదులు ప్రీతితో పెద్ద ఉత్సవమును చేసి నా వివాహమును జరిపించిరి. మరుద్దేవతల కుమార్తెయగు సుయసాదేవి నాకు భార్య ఆయను. ఆ దివ్యస్త్రీ మనస్సును దోచి ఆనందమును కలిగించెడిది. ఆమె కన్నులకు హర్షమును కలిగించెడిది. ఆమెతో పాటు నాకు చంద్రుని వలె కాంతులిను అలంకృత ఛత్రము లభించెను. స్త్రీగణములు చామరములను ధరించి వీచిరి. నేను ఆమెతో గుడి ఉత్తమముగు సింహాసనమును అధిష్ఠించి తిని. మహాలక్ష్మి కిరీటము మొదలగు చక్కని ఆభరణములతో నన్ను అలంకరించెను. లక్ష్మీదేవి కంఠమునందున్న గొప్ప హారము నాకు ఇయ్యబడెను. నాకు గొప్ప ఎద్దు, తెల్లని ఏనుగు, సింహము మరియు సింహము గుర్తుగల ధ్వజము కూడా లభించెను. ఒక రథము, చంద్రబింబమోలే కాంతులీనుచున్న శుభహారము కూడా లభించెను. ఓ మహర్షి, నాకింకను ఇతర వస్తువులు కూడా లభించెను. ఓ మహర్షి, ఈ విధముగా వివాహితుడైన నేను ఆ భార్యతో కూడి శివపార్వతులకు, బ్రహ్మకు, విష్ణువునకు పాదాభివందనమును చేసి తిని. ముల్లోకములకు ప్రభువు భక్తవత్సలుగు ఆ శివుడు ఆ విధముగా భార్యతో గుడి నమస్కరించిన నాతో పరమ ప్రీతితో నిట్లు పలికెను. ఈశ్వరో వాచ శృణు తత్పుత్ర తాతత్వం సుయసేయం తవ ప్రియ దదామితే వరం ప్రీత్యా ఎత్తే మనసి వాంఛితం. ఈశ్వరుడిట్లు పలికెను, వత్స వినుము, నీవు నా యోగ్యమగు పుత్రుడవు. ఈ సుయస నీ ప్రియురాలు. నేను ప్రేమతో నీకు వరమునిచ్చెదను. నీ మనస్సులోని కోరికను వెల్లడించుము. ఈశ్వరో వాచ సదాహం తవ నందీస సంతుష్టోస్మి గణేశ్వర
దేవ్యా చ సహితో వత్స శృణు మే పరమం వచః సదేష్టస్య విశిష్టశ్చ పరమైశ్వర్య సంయుతః మహాయోగి మహేశ్వాసః సపితా సపితామహః అజేయః సర్వజేతా చ సదా పూజ్యో మహాబలః అహం యత్ర భవాంస్తత్ర యత్ర త్వం తత్ర చాప్యహం అయం చ తే పితాపుత్ర పరమైశ్వర్య సంయుతః భవిష్యతి గణాధ్యక్షో మమ భక్తో మహాబలః పితామహోపి తే వత్స తథాస్తు నియమా ఇమే మత్సమీపం గమిష్యంతి మయా దత్త వరాస్తథా. ఓ నందీశ్వర, నీ విషయములో నేను సర్వకాలములయందు సంతుష్టుడనై ఉండెదను. ఓ గణాధ్యక్ష వత్స, నీవు నీ భార్యతో గుడి నేను చెప్పు శ్రేష్ఠ వచనమును వినుము. నీవు నాకు సర్వదా ప్రియుడవు. నీవు విశిష్ట వ్యక్తివి. నీకు సర్వైశ్వర్యములు లభించును. మహాయోగివగు నీవు గొప్ప ధనుర్ధారివి అగుదవు. నీ తండ్రి తాత కూడా నీతో పాటు సుఖించెదరు. నిన్ను ఇతరులు జయించలేరు, కానీ నీవు అందరినీ జయించెదవు. మహాబలశాలివగు నీవు సర్వదా పూజనీయుడవు. నేను ఉన్న చోట నీవు ఉండెదవు, నీవు ఉన్న చోట నేను ఉండెదను. ఓ కుమారా, ఈ నీ తండ్రి పరమైశ్వర్యములను పొంది గణాధ్యక్షుడే గొప్ప బలశాలియే నాకు భక్తుడు కాగలడు. ఓ వత్స, ఈ వరములన్నీ నీ పితామహునకు కూడా వర్తించగలవు. మరియు మీరందరూ నేను ఇచ్చిన వరములను పొంది నా సమీపమునకు రాగలరు. నందీశ్వర వాచ తతో దేవి మహాభాగా నందినం వరదాబ్రవీత్ వరం బ్రూహీతి మాం పుత్ర సర్వాన్ కామాన్ యదేప్సితాన్ తచ్చుత్వా వచనం దేవ్యాః ప్రావోచత్ సాంజలిస్తదా భక్తిర్భవతు మే దేవి పాదయోస్తే సదావర శ్రుత్వా మమ వచో దేవి హేమవస్త్వితి సాబ్రవీత్ సుయశాం తాం చ సుప్రీచ నంది ప్రియతమాం శివ. నందీశ్వరుడు ఇట్లు పలికెను. అప్పుడు మహాత్మురాలు వరములనిచ్చు తల్లియగు పార్వతీదేవి నందీశ్వరునితో, ఓ పుత్ర, వరమును కోరుకొనుము. నీ మనస్సులోని కోరికలనన్నింటినీ ఈడేర్చెదను అని పలికెను. అప్పుడు ఆ దేవి యొక్క ఆ మాటను విని అతడు చేతులు జోడించి, ఓ దేవి, నాకు సర్వదా నీ పాదములందు గొప్ప భక్తి కలుగుగాక అని కోరెను. ఆ దేవి నా మాటను విని అటులనే అగుగాక అని పలికెను. పార్వతీదేవి నందీశ్వరుని ప్రియురాలగు సుయసును ప్రీతితో లాలించెను. దేవ్యువాచ వత్సతే వరమిష్టం హి దదామి జన్మవర్జితం పుత్ర పౌత్రైస్తు భక్తిర్మే తథాచ భర్తురేవహి. దేవి ఇట్లు పలికెను. ఓ పుత్రి, నీవు కూడా నచ్చిన వరమును కోరుకొనుము. నీకు 3 నేత్రములు ఉండగలవు. నీవు జన్మబంధము నుండి విముక్తురాలవైతివి. నీవు పుత్ర పౌత్రులతో ఆనందించెదవు. మరియు నీకు నాయందు నీ భర్తయందు భక్తి ఉండగలదు. నంద్యువాచ తదా బ్రహ్మాచ విష్ణుశ్చ సర్వే దేవగణాశ్చ వై తాభ్యాం వసూన్ దదుః ప్రీత్యాసు ప్రసన్నాః శివాజ్ఞయా సాన్వయం మాం గృహీత్వా సస్తత్సంబంధి బాంధవైః ఆరుహ్య వృషమీశానో గతో దేవ్యా నిజం గృహం విష్ణాదయః సురా సర్వే ప్రశంసంతో హ్యమీ తదా స్వధామాని యయుః ప్రీత్యా సంస్తువంతః శివం శివాం. ఇతి తే కథితో వత్స స్వావతారో మహామునే సదానందకరః పుంసాం శివభక్తి ప్రవర్ధనః య ఇదం నందినో జన్మవరదానం తథా మమ అభిషేకం వివాహం చ శృణుయాచ్రావయేత్తథా పఠేద్వా పాఠయేద్వాపి శ్రద్ధావాన్ భక్తి సంయుతః ఇహ సర్వసుఖం భుక్త్వా పరత్ర లభతే గతిం. నందీశ్వరుడు ఇట్లు పలికెను. అప్పుడు బ్రహ్మ, విష్ణువు మరియు సర్వదేవగణములు మిక్కిలి ప్రసన్నులై శివుని ఆజ్ఞచే ఆ దంపతులకు ప్రేమతో సంపదలనిచ్చిరి. నన్ను నా కుటుంబ సభ్యులను మరియు బంధుగణమును తోడ్కొని శివుడు అప్పుడు దేవితో గుడి తన వాహనముకు వృషభమును అధిష్ఠించి తన గృహమునకు వెళ్ళెను. అప్పుడు విష్ణువు మొదలగు వారందరూ పార్వతీ పరమేశ్వరులను ప్రీతితో పొగుడుకుంటూ తమ తమ స్థానములకు వెళ్ళిరి. ఓ కుమార, మహర్షి, ఇంతవరకు నీకు నా అవతారమును గురించి చెప్పితిని. ఈ గాథ మానవులకు సర్వదా ఆనందమును కలిగించి శివభక్తిని వర్ధిల్లజేయును. నందీశ్వరుడనకు నా ఈ జన్మ వరములను పొందుట, అభిషేకము మరియు వివాహము అను వృత్తాంతమును ఎవడైతే తాను విని ఇతరులకు వినిపించునో, శ్రద్ధాభక్తులతో తాను పఠించి ఇతరులచే పఠింపజేయునో అట్టివాడు ఇహలోకములో సర్వసుఖములను అనుభవించి పరలోకములో ఉత్తమగతిని పొందును. ఇది శ్రీ శివమహాపురాణే శతరుద్ర సంహితాయాం నందికేశ్వరాభిషేక వివాహవర్ణనం నామ సప్తమోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో శతరుద్ర సంహిత యందు నందీశ్వరాభిషేక వివాహవర్ణనమనే 7వ అధ్యాయము ముగిసినది.